హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డోనట్ ఎలా చేయాలి అని రెసిపీ చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక 1 కప్ ఆఫ్ మైదా పిండి అండ్ 1 స్పూన్ షుగర్, వన్ చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ సోడా అండి. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండిలాగా కలుపుకోవాలి. బట్ పిండి చపాతీ పిండిలా కాకుండా ఇలా కొంచెం లూజ్గా కలుపుకోండి. అండ్ కలిపిన తర్వాత ఇలా మనం ఒకసారి పైన అంతా ఆయిల్ అప్లై చేసేసి దీన్ని ఒక క్లాత్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ మినిమం వదిలేసాక నెక్స్ట్ మనం ఇలా ఒక చిన్న సైజు కప్పు అండ్ చిన్న సైజ్ మూత అండ్ పెద్ద సైజ్ మూత రెండు తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ పిండిని మనం ఒకసారి బాగా కలపాలండి. ఇలా ఒక 5 to 10 minutes అయితే బాగా ఇలా పిసుకుతూ కలపాలండి. సో ఇలా కలిపిన తర్వాత నేను దీన్ని ఒక 2 pieces చేస్తున్నాను హాఫ్కి. సో ఒక హాఫ్ అయితే తీసి ఫస్ట్ దీన్ని ఒక బాల్లా చేసిన తర్వాత మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే రోల్ చేయాలి. బట్ కొంచెం లావుగా రోల్ చేయాలండి, మరీ చపాతీ మనం చేసినట్టుగా సన్నగా చేయకుండా. డోనట్ కాబట్టి కొంచెం ఒక 1/2 inch అంత మందం ఉండేలా చూసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ డిఫరెంట్ సైజెస్ క్యాప్స్ తీసుకున్నాము కదా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో దాంతో ఇప్పుడు మనం డోనట్ కట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీ దగ్గర డోనట్ కట్టర్ ఉంటే బెస్ట్. డోనట్ కట్టర్ లేని వాళ్ళు ఇలా చేయండి. ఫస్ట్ ఒక పెద్ద క్యాప్ అండి ఇది తీసుకొని ఇలా ప్రెస్ చేసి మనం రౌండ్గా తిప్పాలి. తిప్పితే మనకు షేప్ వచ్చేస్తుంది. అండ్ లోపల చిన్నదానికి చిన్న క్యాప్ పెట్టేసి ప్రెస్ చేస్తే మనకి ఇలా డోనట్ షేప్లో వచ్చేస్తాయండి. సో పిండి అంతా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ రౌండ్ది పెద్దవి పెట్టిన తర్వాత మళ్ళీ సెంటర్లో చిన్నవి. సో ఇవన్నీ సెంటర్లో ఉన్నది మనకి ఈజీగా వచ్చేస్తుందండి, తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ మనం ఈ డోనట్ షేప్లో కట్ చేసినవి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవి ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ డోనట్స్ అన్నీ మనం డీప్ ఫ్రైలో ఇలా రెడ్డిష్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ ఇలా ఇలాగే చేయండి. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది యాక్చువల్గా. సో నేను అది కూడా ట్రై చేశాను, బట్ అలా మాత్రం చేయకండి, ఇదే చేయండి. ఎందుకు అన్నది నేను వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ డోనట్స్ అన్నీ ఇప్పుడు రెడీష్ అయిపోయాయి కదా, మనం దీన్ని తీసేసి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. సో నెక్స్ట్ ఇలాగే మనం పిండి అంతా అయిపోయే వరకు ఇలా మనం డోనట్స్ కట్ చేస్తూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇది నేను మళ్ళీ వేసిన డోనట్స్ అండి. సో దీన్ని కూడా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేయాలి. 2 sides తిప్పుతూ ఫ్రై చేయండి. సో ఇందాక ఇప్పుడు మనము హాఫ్ పిండి పక్కన పెట్టాము కదండి, ఇప్పుడు ఆ హాఫ్ పిండి కూడా తీసి బాగా కలిపేసి ఒకసారి దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే, ఇది సెకండ్ ప్రాసెస్ అన్నాను కదా, ఇది అదే అండి. చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇది నేను యాక్చువల్గా వేరే వాళ్ళ వీడియోస్లో చూశాను. సో ట్రై చేద్దామని చెప్పి చేశానండి యాక్చువల్గా.
బట్ ఇది ఫెయిల్ అయిందండి, ఎందుకు అన్నది నేను మీకు చెప్తాను. సో ఇవి చిన్న చిన్న బాల్స్ చేసి ఫ్రై చేశాను. సో ఫ్రై చేసి ఆయిల్లో వేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఒక వాయి అంటే ఫస్ట్ ట్రిప్లో నేను వేసినవన్నీ బాగానే కొంచెం ఫ్రై అయ్యి వచ్చాయండి. బట్ సెకండ్ దాంట్లో వేసిన బాల్స్ అన్నీ ఏంటంటే ఇలా బాంబులాగా పేలాయండి, అన్నీ ఢోమ్ ఢోమ్ అని. సో పేలినప్పుడు ఏంటి అంటే ఆయిల్ కూడా మొత్తం ఇలా పైకి వచ్చేసి పడింది అనమాట. మొత్తం ఇలా ఇల్లంతా ఫ్లోర్ అంతా ఆయిల్ పడిపోయింది. సో యాక్చువల్గా నా హ్యాండ్స్ మీద కూడా పడిందండి. సో బెటర్ ఈ బాల్స్ ఫ్రై చేయకుండా ఉంటే బెటర్ అండి. ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం వేసింది. ఇప్పుడు చూడండి, మీరు చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి మొత్తం పడిపోయింది అనమాట. ఇలా ఇలా మొత్తం పేలిపోయి పడిపోయిందండి. సో ఈ బాల్స్ది ట్రై చేయకుండా ఉండండి, నార్మల్ది అయితేనే బెటర్. అండ్ నెక్స్ట్ నేను చాక్లెట్ని అంతా మెల్ట్ చేసేసి సో ఇప్పుడు ఈ డోనట్స్ని ఇందులో డిప్ చేసి పక్కన పెడుతున్నాను. సో చాక్లెట్ మెల్టింగ్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను, చూడండి. లేదు చాక్లెట్ ఇలా మెల్ట్ చేయడం పెద్ద పని అనుకుంటే మీరు హర్షీస్ సిరప్ కానీ ఇంకేదైనా చాక్లెట్ సిరప్ ఉంటే మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చాక్లెట్ని డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి ఇలా డోనట్స్ అన్నీ ఇందులో డిప్ చేసి పెడుతున్నానండి. సో ఆయిల్ పడి అండి చేతులన్నీ బాగా మండుతున్నాయండి. బట్ స్టిల్ ఇంకా వీడియో కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పక్క చేతులు మంటగా ఉన్నాయి. అండ్ ఎడిటింగ్ చేయడం కానీ ఏదైనా కానీ కొంచెం ప్రాబ్లం అయిందండి. బట్ వీడియో అయితే కంప్లీట్ చేయాలి కదా, సో మీకు మొత్తం వీడియో కంప్లీట్ చేసి చూపిస్తున్నానండి. సో ఇది అండి డోనట్ రెసిపీ. అండ్ ఏం చేసినా బాల్స్ని మాత్రం ట్రై చేయకండి. Now don't forget to like, share and subscribe my channel.